అందరికీ నమస్కారం. గతంలో లెస్బియన్లకు సంబంధించి, ట్రాన్స్జెండర్కి సంబంధించేసి, గేస్ సంబంధించేసి, ఎల్జీబీటీక్యూ వీటికి సంబంధించి వార్త ఇచ్చినప్పుడు వ్యూస్ వచ్చేవి. బట్ కింద కామెంట్లు చాలా తేడా కొట్టి డిస్టర్బ్ అయిపోయి అసలు ఇవ్వడం మానేశాను. రీసెంట్ టైమ్స్లో ఈ న్యూస్ మాత్రం ఎంత కంపరం ముట్టించిందంటే, ఓపెన్గా చెప్తున్నా, నేను యమలోకంలో ఉంటే, యముడి దగ్గర చిన్న పని ఏదైనా చేసుకుంటూ నేను కనుక ఉంటే, యముడి దగ్గరికి వీళ్ళకి సంబంధించిన కేసు వచ్చి రాగానే నా దగ్గరికి ఏది ఉంటే దాంతో వాళ్ళ మొక్కలు నరికేసేవాడు. ఆ మొక్కలను పట్టుకెళ్ళి అక్కడున్న సలసల కాగి నేలలో వేసేవాడు. దానికి 6 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. దాని పేరు భారతి. తన భర్త సురేష్ రోజువారీ కూలి. వీళ్ళది కృష్ణగిరి జిల్లా హోసూరు దగ్గర చిన్నట్టి గ్రామం. మరలా చెప్తున్నా, ఇది చాలా సీరియస్గా చెప్తున్నాను అండ్ ప్రాక్టికల్గా చెప్తున్నా, అబ్జర్వ్ చేసి చెప్తున్నా. లెస్బియన్స్, గేస్ వీళ్ళు డబ్బున్నటువంటి వాళ్ళలో కనుక ఉన్నట్టయితే గుట్టుగా పని కనిచ్చేసుకుంటున్నారు. రిలేషన్ కానీ, సెక్సువల్ కలవటం కానీ ఏదైనా. డబ్బు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళలో ఈ లెస్బియన్స్ కానీ గేస్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపు చేసుకుంటున్నారు, చివరికి చస్తున్నారు లేదా చంపుతున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇందా చెప్పాను కదా, భారతి ఆమెకు 6 సంవత్సరాల క్రితం పెళ్ళైంది సురేష్తో. సురేష్కి ఈమెకి కలగలిపి 3 పిల్లలు, అందులో 2 ఆడపిల్లల. ముందు 5 నెలల క్రితం ఒక బాబు పుట్టాడు. ఎవరికైనా ఇంట్లో 2 ఆడపిల్లలు ఒక బాబు పుట్టాడంటే బాబుని అసలు దేవుళ్ళగా చూసుకుంటారు. వాస్తవానికి ఈమెకి సురేష్కి చిన్నపాటి గొడవ తలెత్తితే పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఎలానో మళ్ళీ నచ్చ చెప్పుకున్నాడు. వచ్చిన తర్వాత ఏదో ఆమెకు తెలియని ఇబ్బంది. ఏంటా ఇబ్బంది? సుమిత్ర అని ఈమె కన్నా చిన్న వయసున్నటువంటి ఒక ఆడదానితో లెస్బియన్గా ఉంటూ సెక్సువల్ రిలేషన్ దాదాపు ఒక 6 నెలలుగా, నాట్ 6 నెలలండి, పెళ్ళయి 6 సంవత్సరాలు, ఈ దీంతో రిలేషన్ వచ్చేసి 3 సంవత్సరాలుగా అంట. ఓకే, అంటే 2 కూతుళ్ళు పుట్టిన తర్వాత ఈ క్యాండిడేట్ తగిలింది, ఇక కంటిన్యూ అవుతుంది. చెప్తుంటే నాకే కంప్రమ్ పడుతుంది. బట్ ఇవ్వక తావట్లేదు. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వారిలో డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు. మనదే కానటువంటి అలవాట్లని మనదిగా చేసుకునటం వల్ల చక్కగా మంచి మంచి పుస్తకాలు చదువుకునే మనోళ్ళు దిక్కుమలని అశ్లీల సాహిత్యాన్ని చదువుతూ ఏదైనా సరదాగా కామెడీయో, పాటలో, దేవుళ్ళు ఏదో చూసుకుంటే సంతోషంగా ఉండే మనోళ్ళు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పోర్ను చూస్తూ ఆడవాళ్ళవి మగోలేం ఆయన కంప్రమ్ పడుతుంది రా బాబోయ్. చెప్తుంటే నాకు ఇలా ఉందంటే ఇక వాళ్ళ ఆయనకి పరిస్థితులు ఏంటి? చంపలేదామని పోలీసులు పట్టించాడు. సరే, పాయింట్కి వస్తాం. ఇక ఈమె అనుకునే వల్ల హ్యాపీగా ఉండలేదు. పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏంట్రా అనుకున్నప్పుడు బాబు చనిపోయిన తర్వాత, బాబు ఎందుకు చనిపోయాడు? పాలు తాగుతున్నప్పుడు ఊపిరాడక చనిపోయాడండి, పాలు అడ్డుపడి అని చెప్పింది. పాపం కన్న తల్లి ఆ రకం చెప్పింది కదని చెప్పేసి మొన్న 5వ తారీఖున బిడ్డ చనిపోయాడు, ఖననం కూడా చేసేసారు. బిడ్డ చనిపోయిన తర్వాత ఏ తల్లి కానీ ఎక్కడ లేని బాధ ఉండిద్ది. ఆమె నార్మల్గా ఉంటుంది, ఎప్పుడు చూసినా ఫోన్లో చాటింగ్లు చేస్తుంది. దానికి ఒక రోజు అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది ఫోన్ చెక్ చేశాడు. ఇక అందులో ఉంది భాగవతం అంతా. భారతి, సుమిత్ర అనే 2 ఆడవాళ్ళు లెస్బియన్లుగా ఉంటూ ఫుల్ సెక్సువల్ టాక్, గలీజ్ ఫోటోలు, గలీజ్ కథలు. విషయం ఏంటంటే ఈ బిడ్డను కూడా ఇదే చంపింది అన్న దాని తాలూకు కూడా అందులో ఫోటోలు అండి. ఏ రకంగా బిడ్డను చంపి, ఇదిగో నా కొడుకు నేను చంపేశాను, ఇక నీకు నాకు ఎవరు అడ్డుండరు, మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి పనికి మళ్ళింది భారతి. ఆ బిడ్డను చంపినప్పుడు ఆ ఫోటో కూడా తీసి సుమిత్రగా పెట్టాను. ఆ సుమిత్ర ఆహా ఇంకేముంది మనకి హ్యాపీ కాదని చెప్పేసి అది పెట్టింది. ఈ ఆడయ్య ఇటు మర్మాంగాలకు సంబంధించి యమలోకం దాకైనా, లేనప్పుడు భూలోకంలో కూడా పోలీసులు ఏం చేయలేరులే కానీ కోర్టులో మరి అక్కడ చేయని చెప్తాయంటే మన దగ్గర చెప్పవు. మరి ఏం చేయాలి? దేవుడు ఏదో చేయాలి. మరి శిష్యం ఏంటి? అదంతా ఇక సురేష్కి అర్థమైపోయి నీరుబడిన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఫోన్ చూశాడు, మనిషి ఎటు వెళ్ళిపోయాడు. దాన్ని ఫోన్ చేసి, మీరు ఎక్కడున్నారు, నాకు అర్థమైంది, బాబు నేనే చంపా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, నేను మీకు చెప్తాను రండి అని చెప్పేశాను. అప్పటికి ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం చెప్పేశాడు. ఇక భార్య ఫోన్ చేయగానే పోలీసులు చెప్పాడు, అది మొత్తం చెప్తా అంటే రండి. పోలీసులు ఈయన అందరూ ఇంటికి వచ్చారు. సుమిత్ర ఎక్కడ ఉండిద్ది ఏంటి దాని డీటెయిల్స్ మొత్తం చెప్పారు. ఇక దీన్ని రెండింటి పట్టుకొని లోపల వేశారు. ఇప్పుడు పిల్లోడు బాడీ కదా, సో ఆల్రెడీ ఖననం చేశారు. ఈ రోజు ఎంత తారీఖు? 20. సో హార్డ్లీ 15 days.
సో పిల్లడు బాడీని బయట తీసుకొచ్చి మరలా రీపోస్ట్ మార్టం చేయాలి, ఆ నాట్ రీపోస్ట్ మార్టం, పోస్ట్ మార్టం ఎందుకంటే పోస్ట్ మార్టం చేయలేదు మొన్న. సో పోస్ట్ మార్టం చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈమె బిడ్డని చంపింది అని చెప్పేసి ప్రూవ్ చేయాలి పోలీసులే, లేకపోతే మరి ఇది బయటకు వచ్చేసింది, ఇంకా కామ పిశాచ్ అయిపోయింది. ఇంకా అవతల పక్క సుమిత్ర ఓ పక్కల ఇది. రీసెంట్గా చాలాసార్లు చూస్తున్నానండి, మగోళ్ళు ఆడవాళ్ళుగా మారుతూ ఆపరేషన్లు, ఆడవి వచ్చేసి మగవాడిగా అన్నట్టు ఆపరేషన్లు. ఏంద్ర అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఇష్టపడ్డారు, ఇద్దరు మగవాళ్ళు ఇష్టపడ్డారు, ఒకటి కోసం ఒకటి, ఒకటి కోసం ఒకటి. ఈ యొక్క బతుకులా స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ దరిద్రం ఇంకా పెరిగిపోయింది రా బాబు. అదేమంటే దిక్కుమాలిన తనగా సినిమాల్లో అటువంటి చూపిస్తున్నారు రిలేషన్స్, అండ్ ఫారిన్ కల్చర్ అయితే అసలు భాగం అన్నట్టు అదొకటి చూపిస్తున్నారు. అదేమంటే ఫెమినిజం, అదేమంటే ఫ్రీడమ్. నీ బతుకులు దగలయ్యా, బతుకులా బంగారాన్ని చండబిడ్డని చంపేసిందండి ఇది తల్లి. ఇది దీని తల్లి అందామా, కాపిసాచ్ అందామా? ఓ పక్క మొగుడుతో ఉంటూ కాపురం చేస్తూ బిడ్డ కన్నా కూడా మళ్ళీ వేరే ఆడదంతో కులగటాలు. ఇంద్ర ఇంత దరిద్రం అసలు, ఎందుకంత నీచంగా తయారవుతారు అసలు? ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా లెస్బియన్లు కనుక ఉన్నట్టయితే దండం పెడుతున్నా, ఎందుకు ఇంత ఘోరమైనటువంటి కామ కొరకలతో చెలరైపోతుంటారు? మీ ఐడియా నేను డిస్ప్లే చేయను, కింద కామెంట్లు పెట్టండి అమ్మ. ఎందుకంటే మిగతా వాళ్ళని ముందు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఒక సరదా అన్నది అలవాటుగా మారితే, ఆ అలవాటు అన్నది వ్యసనంగా మారితే ఆ వ్యసనం చంపేసింది. ఆడ అన్నప్పుడు నిజంగానే ఫస్ట్ సరదాగానే, సరదాగా షికారులు, ముద్దులు, ముచ్చట్లు, రైకల. అది కాస్త రోజు అన్నట్టు అలవాటుగా మారింది. ఇక అది కాస్త అనుక్షణం నువ్వే కావాలి నాకు అన్నట్టు మారిపోతారు. దానితోనే ఈ లెస్బియన్లు వాళ్ళ ప్రపంచం అంతా వేరే బతికేస్తారు. మగోడు సంపాదించి పెడుతూ ఉంటే ఇంట్లో తిని కూర్చొని పనులు అవి చేసుకుంటూ ఉన్నా కానీ ఫోన్లతో ఏం చేస్తారంటే ఇదిగో ఇది చేస్తున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమో అసలు గొడ్డు షాకిరి చేస్తూ అసలు కుటుంబం అంతా నాదని బాధ్యతుంటాడు ఆడవాళ్ళు బోల్డ్ ఎంతమంది. దీన్ని ఏమనాలి అసలు? మీరే చెప్పండి. దీన్ని తల్లి అనాలా, కామ పిశాచ్ అనాలా? లేదన్నప్పుడు అవతల సుమిత్ర యొక్క ట్రాప్లో పడిపోయి, ట్రాన్స్లో పడిపోయి ఆ రకంగా బానిసగా తయారైపోయిందా? ఓ రకంగా చాట్ చూస్తే బానిసత్వమే కనిపించింది. అది ఏమిటి పెట్టింది సుమిత్ర? ఓ నీ కొడుకు పుట్టాడు కదూ, ఇద్దరు కూతురు తర్వాత కొడుకు పుట్టాడని చెప్పేసి నన్ను దూరం పెట్టావా? సర్లే నీ కొడుకుని హ్యాపీగా బతికేసే, ఇక నేనెందుకు నీకు అని అన్నప్పుడు ఇది వచ్చేసి ఎవరు భారతి, అలా కాదు పిల్లోడు చిన్నపిల్లోడు కదా, మళ్ళీ ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా, అర్థం చేసుకో అని అంటే అవసరమే లేదు, ఇక నీకు నేను అవసరంలా, నా అవసరం తీరిపోయింది నీకు అని అవతలది బెదిరిస్తే, బ్లాక్మెయిల్ చేస్తే, సరే ఇప్పుడు నా కొడుకు లేకపోతేనే కదా మనం సంతోషంగా ఉండగలం, నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పేసి చంపేసింది. ఊరే బాబోయ్, మరలా చెప్తే ఇటువంటి టచ్ అంటే నాకు సిస్టమే లేదు. ఎందుకంటే ఇమ్మెచ్యూర్డ్, అన్ఎడ్యుకేటెడ్ అండ్ రూరల్లో ఉన్నటువంటి ఒక పనికి మన స్క్రాప్ ఇదంతా. బట్ ఎందుకు వీడేస్తున్నాను? ఆడవారి పట్ల ఆడవారికి ఏమాత్రం ఆకర్షణ వచ్చే విధంగా మీలో ఎవరికైనా ఆలోచనలు వస్తున్నా అది చాలా చాలా ప్రమాదం చెప్పడానికి. అండ్ రీసెంట్ టైమ్స్ దిక్కుమైనటువంటి యాప్లు కూడా తయారైపోయినాయి. అందులో గే యాప్లు, లెస్బియన్ యాప్లు, అబ్బో వింటుంటేనే కంపరం పడుతుంది. నేను మరల ఎవరినేమనట్లేదురా నాయన, మీ ఇష్టాలు మీవి, మీ కోరికలు మీవి. స్టార్టింగే చెప్పా, ఏదైనా 4 గోడల మధ్య మీ ఇద్దరి మధ్య ఉండాలి. అది దాటి బయటకు వస్తుందంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. సరే, ఇకనైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడ మగ కాంబినేషన్ చూస్తే అది ప్రకృతి ధర్మం. ఆడ దట్స్ నాట్ రైట్, మగ దట్స్ నాట్ రైట్. తప్పదు. ఇక మేము అంతే అనుకుంటే జాగ్రత్తగా మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉండేలా చూసుకోండి, 10 మందిలో గౌరవం ఉండేలా చూసుకోండి, కాపాడుకోండి. ఆ భారత్ని ఆ సుమిత్రని ఇద్దరిని ఏం చేయాలి? ఆ బిడ్డని భారతే చంపిందని చెప్పేసి పోలీసులకు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళని వదిలిపెట్టేస్తారు. ఎందుకు? మన దేశంలో లెస్బియన్లు, గేలు, ట్రాన్స్జెండర్లు, బైసెక్సువల్ వీళ్ళందరికీ సంబంధించేసి కోర్టులు కూడా తీర్పులు ఇచ్చున్నాయి. ఏమని? పెళ్లికి చట్టబద్ధత లేదు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి, కలిసిమెలిసి ఉండి అని చెప్పేసి అన్నారు ఆయన కోర్టులు కూడా. ఇలాంటి వాళ్ళకి ట్రంప్ లాంటి వాడు కావాలి. సరే, టాపిక్ డైవర్షన్ వద్దు, కేర్ఫుల్గా అయితే ఉండండి. ఆకర్షణ అన్నదాన్ని ఆదిలోనే తుంచేయండి.